ఇప్పుడున్న వాళ్ళకి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం, ఈజీగా ఇమీడియట్ డెసిషన్, అదేమన్నా అయిందంటే ఎవరిని చంపడమో లేకపోతే వీళ్ళే చచ్చిపోవడమో ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మైండ్ సెట్స్ ఎందుకు ఇలా మారుతాయంటారు? వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిన పిల్లలు ఎట్లా ఉన్నారండి అంటే, ఇంకా ఒక చిన్న అదే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యే కావచ్చు, లేదా ఒక అఫైర్లో ఫెయిల్ అయ్యే కావచ్చు, లేదా ఇంట్లో అమ్మా నాన్న కొంచెం గట్టిగా అన్నా కావచ్చు, ఓ ఫోన్ కొని లేదంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే ఏదో ఒకటి వాళ్ళు దాన్ని చూపించాలి. అప్పుడు కానీ పేరెంట్స్ని భయపెడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం నాకు ఏమనిపిస్తుంది అంటే, పేరెంటింగ్ మనం తప్పు చేస్తున్నాము అంటాం. మనం రూట్ కాజ్ నుంచి ప్రాబ్లము వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ చెప్తూ, నువ్వు ఇట్లుండాలి, నువ్వు ఇది అచీవ్ చేయాలి, ఇది నీ గోలు, ఇది నీ టార్గెట్ అని చెప్పుకుంటూ వాళ్ళని ఫస్ట్ నుంచే మనం చూపించుకుంటూ వస్తే అప్పుడు వాళ్ళు ఈ చిన్న చిన్న వాటికి షేక్ అవ్వరు. ఒక్క ప్రాబ్లం రాగానే ఎంత ఎమోషనల్ డౌన్ అంటే చెప్పలేము వాళ్ళని. ఎందుకు అంత ఎమోషనల్ డౌన్ అవ్వాల్సిన అవసరం? నేను అదే చెప్తాను, ఒక ఫెయిల్ అయ్యావో గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది జరిగింది అంటే నీకు ముందు నువ్వు స్ట్రాంగ్ కావడం కోసం ఫెయిల్ అయ్యావు. సో ఆ స్ట్రాంగ్నెస్ నేర్చుకోవాలి. కానీ ఫెయిల్ అయిన దగ్గర కూర్చొని ఏడుస్తా అంటే నీ లైఫ్ ఎక్కడికి పోతుంది? దానికి ఎవరు ఏం చేయలేరు. సో నా ఎగ్జాంపుల్ చెప్తుంటాను, నేను ఎన్నో సబ్జెక్టు ఫెయిల్ అయ్యా, అయినా ఈరోజు నేను నా ఐడెంటిటీని తెచ్చుకున్నా. ఇది చాలా సింపుల్ విషయాన్ని మీరు ఇంత పెద్దగా ఆలోచించుకొని లైఫ్ని ఖరాబ్ చేసుకోవద్దు. సూసైడ్ దాకా ఇంకేదేదో వెళ్ళిపోతుంటారు పిల్లలు. సో ఇది కాదు లైఫ్ అనేది. అంటే వాళ్ళకి ఒకటి చెప్తాను, మన లైఫ్లో ఎట్లుండాలంటే, మనం జీవించే విధానము నాన్నకు మెచ్చేలాగా, అమ్మకి నచ్చేలాగా, నీ గురువు గుర్తించేలాగా, నీ ఊరు నిన్ను గర్వపడేలాగా చేయాలి. అది జీవితం అనేది వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. సో ఈ మధ్య కాలంలో మీరు యాజ్ ఎ ఉమెన్గా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ముందుకు వచ్చారు. ఇప్పుడున్న ఫీమేల్కి కానీ విమెన్కి కానీ రైట్స్ గురించి ఫైట్ చేయాల్సి వస్తే బయట అందరు ఏమంటున్నారంటే, అమ్మ ఇప్పుడు అమ్మాయిల రైట్స్ గురించి ఫైట్ చేసినందుకే ఒక్కొక్కరు ఎంత దారుణాలు చేస్తున్నారో చూసారు కదా అని ఒక ముద్ర పడిపోయింది అనమాట. సో ఇలా అమ్మాయిలందరూ ఫ్రీడమ్ ఇవ్వటం, అసలు ఫ్రీడమ్ అంటే అమ్మాయిలకి మీరేమని చెప్తారు? ఫ్రీడమ్ అంటే అప్పట్లో మీరు అన్నట్టుగా రైట్స్ గురించి ఫైట్ చేసింది మనకు ఆస్తులు రావాలనో, లేకపోతే మన డైలీ లివింగ్లో కొంచెం బెటర్ రావాలి అని వీటి కోసం ఫైట్ చేసాం. కానీ ఇప్పుడు పిల్లలు ప్రతిదానికి ఫైటింగ్ లాగా అయిపోయింది. ఇప్పుడు నిజానికి ఒకటి సాధించాలి అని అన్నప్పుడు నీకు ఇవన్నీ అవసరం లేదు. ఈ ఫైటింగ్స్ ఇవన్నీ అవసరం లేదు. నీకు ఏ దారి కనపడుతుంది, నువ్వు ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలని నువ్వు పెట్టుకున్నప్పుడు దాని మీదే వెళ్తావు. కానీ ఈ రైట్స్ అనేది కనపడవు నీకు. అసలు నీకు ఫోకస్డ్ నీ కెరియర్ ఏంటి, నీ లైఫ్ ఏంటి, దానికి నువ్వు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అని చెప్పి ఈ రైట్స్ గురించి వీటి గురించి వాటి గురించి చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకెప్పుడు నీకు అసలు రైట్స్ రావు. ఇంకప్పుడు అంటే నీకు కావాల్సిన దాన్ని నువ్వు సాధించలేవు. సాధించలేనప్పుడు ఇంకా ఇట్లాంటి చెత్త రైట్స్ కోసం వీటి కోసం టైం సరిపోదు. రైట్. సో ఇప్పుడు అలా మీరు ఇవన్నీ స్ట్రగుల్స్ నుంచి ఇప్పుడున్న పిల్లలు చాలా మందిని కూడా మీరు ట్రైన్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి డ్రిల్స్ ఇలాంటివి కాకుండా ఇంకా ఏమేమి నేర్పిస్తూ ఉంటారు మేడం పిల్లలు? జనరల్గా మనము ఎన్సీసీలో వచ్చేసి మాకు మెయిన్ బేసిక్గా పెరేడ్ ఉంటుంది, డ్రిల్ చేపించేస్తాము. దాని తర్వాత మిలిటరీ సబ్జెక్ట్స్ ఉంటాయి మాకు, హెల్త్ అండ్ హైజీన్, జస్ట్ నెక్స్ట్ ఫీల్డ్ క్రాఫ్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్ అని, సిగ్నల్స్ క్లాసెస్, మ్యాప్ రీడింగ్ క్లాసెస్, ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్ అని మేము కామన్ సిలబస్ ప్లస్ స్పెషల్ సిలబస్ అని ఉంటుంది మాకు. సో ఈ సిలబస్ అంతా కూడా మేము చెప్తుంటాం. దాంతో పాటు మెయిన్ నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం సాధించాలనుకుంటున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వేం గౌరవిస్తున్నావు, ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన అంశం. ఫస్ట్ నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నావా, సెల్ఫ్ రెస్పెక్ట్ నీ మీద నీకుందా. దాని మీనింగ్ ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్. నీ క్యారెక్టర్ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఆ ఎదుటోడు నేను చీపుగా మాట్లాడొద్దు. లేదు మీ అమ్మ ఉంది, అమ్మకు నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, అమ్మ నువ్వేం చూస్తున్నావు, నీ వంతుగా అమ్మకు డేలో నువ్వేం సహాయం చేస్తున్నావు, లేదు అంటే నీ పేరెంట్స్కి నువ్వు మొత్తం ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలుగుతున్నావు, కానీ నీ పేరెంట్స్ని నేను ఏ విధంగా గర్వపడేలాగా నువ్వు చేస్తున్నావు. ఈ ప్లస్ అమ్మ నిన్ను 9 months మోసింది లోపల అంటే ఆ 9 months ఎంత బాధ ఉంటుంది అనేది ఆ వూమ్ ప్రాబ్లం నుంచి చెప్తాను నేను. రైట్ రైట్. వాళ్ళు వూమ్లో ఉన్నప్పటి నుంచి 3rd month నుంచి మదర్కి వచ్చేటువంటి ప్రతి సిచ్యువేషన్ అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వామిటింగ్స్ అవుతాయి, దాని తర్వాత నిద్రపోని నైట్లు ఉంటాయి. ఇప్పుడు 8th month 9th month వస్తే అమ్మ నిద్రపోలేదు లోపల బేబీ మూమెంట్స్తోని. అది స్వీట్గా తీసుకుంటుంది కానీ పెయిన్ తీసుకోవద్దు మదర్. సో ఇంత తీసుకొని చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాన్న నీ గురించి స్ట్రగుల్ పెడతారు. అమ్మా నాన్న ఏది కొనుక్కోవాలని ఆలోచిస్తూ వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళు కొనుక్కోకుండా నా బేబీకి ఇదేస్తే బాగుంటుంది ఈ డ్రెస్సు, లేదా నా కూతురికి ఇదేస్తే ఇంకా బాగుంటుంది, లేదా నా కూతురికి ఒక సైకిల్ కొనిద్దాము, లేదా నా కూతురుని ఈ విధంగా చూసుకో, ఇదే ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో నువ్వు ఆలోచిస్తున్నావా. సో ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలనేది అంటే పేరెంటింగ్ కానివ్వండి, లేదా మదర్ వాల్యూ కానివ్వండి, నీ లైఫ్ వాల్యూ, కెరియర్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటే ఫస్ట్ నీ కెరియర్, దాని తర్వాత ఒక జాబ్ నా అంతటా నేను సంపాదించుకోవాలి, మినిమం ఒక 30,000 రావాలి, అప్పుడు నేను నెక్స్ట్ ఈ లవ్ కానీ మ్యారేజ్ కానీ అనేది స్ట్రాంగ్గా చెప్తాను ఈ పిల్లలకి మాత్రం. నేను ఈ విషయంలో ఫస్ట్ నీ కెరియర్ బిల్డ్ చేసుకో.
నువ్వు ఒక గోల్ పెట్టుకో, ఈ జాబ్ చెయ్యి, ఈ జాబ్ నేను చెయ్యాలి. మామూలుగా మనకి ఇచ్చిన సిలబస్ తో లేదా ఫిజికల్ యాక్టివిటీ అనేది గట్టిగా కూర్చొని చేస్తే అవుతుందేమో, కానీ ఈ మెంటల్ డిస్ట్రాక్షన్ అనేది ఇవన్నీ నా క్లాస్లో గట్టిగా చెప్పేస్తాను. ఏదైనా జరిగినా కూడా ఇది ఎగ్జాంపుల్ అంటే మనం న్యూస్ పేపర్లో చూస్తుంటామో లేదా ఇట్లా న్యూస్లో చూస్తున్న ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి వీళ్ళ క్లాస్లో చెప్తాను, ఈ రోజు ఇట్లా ఇట్లా అయింది. సో అమ్మాయి ఎంత పిచ్చిగా ఆలోచిస్తుంది, రేపు పొద్దున అయితే ఏమవుతుంది అని వాళ్ళకి మంచి ఫిగర్ వాళ్ళకి చూపించేస్తాను, పిక్చర్ అక్కడ. ఆ పిక్చర్ చూసేటప్పటికి వాళ్ళు అట్లా వింటుంటారు. ఆ టైంలో సరే అందులో నాకు ఒక 160 NCC స్టూడెంట్స్ ఉంటారు. ఆ టైంలో 160లో అట్లీస్ట్ 10 విన్నా చాలు నాకు. ఆ 10 విన్ బాగుపడినా చాలు. సో వాళ్ళు వింటున్నారా లేదా, దాన్ని తీసుకుంటారా లేదా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బాదర్. అసలు ఫీల్ అవ్వను నేను చెప్పాలనుకుంది మాత్రం నేను చేస్తున్న పనికి వీళ్ళని నేను మోటివేట్ చేయాలి, వీళ్ళకి నేను ఎడ్యుకేట్ చేయాలి ఈ విషయంలో అని ఈ విషయం చెప్తూ ఉంటాను వాళ్ళకి కెరియర్ గురించి.